బట్టి విక్రమార్క గారు ఇప్పుడు ఆర్థిక మంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి. ఈయన భార్య నందిని గారి మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా విశ్రాంతి ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు చెల్లించాలంటే అందులో 10% కమిషను, అలాగే ఇంకా వైద్య ఆరోగ్య శాఖలో కూడా 120, 130 కోట్ల బకాయిలు చెల్లించాల్సి వస్తుంది. వాటి యొక్క దస్తావేజులు ముందుకు కదలాలంటే 6% కమిషన్ ఇవ్వాలి. 6% అంటే ఇంచుమించు ఒక 7 కోట్ల రూపాయల వరకు ఆవిడకి ఇవ్వాలి అన్న విధంగా ఈ ఆరోపణలు అయితే ఉన్నాయి. ఎవరు చేశారు అంటే న్యాయవాది, సామాజిక కార్యకర్త రేవంత్ అనే ఆయన గవర్నర్కి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఇది చాలా పెద్ద దుమారం అయితే రేగుతుంది. ఈవిడికి ఇంతకుముందు కూడా రాజకీయాలంటే ఇష్టం. ఖమ్మం నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందాలని, అంటే ఎంపీగా పోటీ చేయాలని అప్పట్లో తీవ్రంగా సీటు కోసం ప్రయత్నాలు చేయడం జరిగింది. బట్టి విక్రమార్క గారు కూడా ఆవిడకి సీటు కోసం ప్రయత్నాలు చేశారు. కానీ నాయకత్వం అయితే ఆమెకి టికెట్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఆవిడ అమ్మ ఫౌండేషన్ కూడా నడుపుతున్నారు. రాజకీయాలంటే చాలా ఇష్టమని కూడా చాలాసార్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే చాలా వరకు ఆమె భర్త యొక్క పనులు కూడా కొంచెం చూసుకుంటున్నారు. ఇందులోనే ఈ యొక్క కమిషన్ల బేరం కూడా ఆడుతున్నారని చెప్పి ఈ కంప్లైంట్ అయితే వచ్చింది. ఇంకా గవర్నర్ నుంచి కానీ ముఖ్యమంత్రి నుంచి కానీ ఎటువంటి కదలిక లేదు. ఇంకా గవర్నర్ గారు అయితే ప్రస్తుతానికి ఈయనైతే గవర్నర్కి అఫీషియల్గా ఫిర్యాదు చేయడం జరిగింది.